సకల విఘ్నాలకు అధిపతి వినాయకుడు. అందులోనూ అక్కడ వెలిసింది సిద్ధి వినాయకుడు. కానీ బుద్ధి లేని బురద రాజకీయం అక్కడ కూడా రచ్చరచ్చ చేస్తోంది. ఎక్కడైతే నాకేంటి సిగ్గు చిచ్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటాను అంటోంది. ఇంతకీ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలో రేగుతున్న ఈ దుమారానికి గల కారణం ఏంటి? ప్రభుత్వం ఈవోను సస్పెండ్ చేసేదాకా ఎందుకు వెళ్ళింది ఈ వ్యవహారం? విఘ్న నాయకుడి సన్నిధిలో రాజకీయ రచ్చ. వరసిద్ధి గణపతి క్షేత్రంలో గందరగోళం. కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలపై పొలిటికల్ వార్. విఘ్నాలకు అధిపతిగా కొలుచుకునే వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు రాజకీయాలకు వేదికగా మారాయి. ప్రఖ్యాత కాణిపాకం పుణ్యక్షేత్రంలో రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగిన ఉభయదారుల సమావేశం రసాభాసగా జరగడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆదిదేవుడి బ్రహ్మోత్సవాల కోసం మాట్లాడుకుందామని అంతా మీటింగ్ లో కూర్చున్నారు. కానీ అది దూషణలు సవాళ్లతో సైడ్ ట్రాక్ ఎక్కేసింది. సలహాలు సూచనలతో సాగాల్సిన సమావేశం కాస్త రణరంగాన్ని తలపించింది. సెప్టెంబర్ 7 నుంచి 27వ తేదీ వరకు అంటే 21 రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇదేం కొత్త కాదు, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగేవే. అయితే ఈ ఏడాది మాత్రం ఈ వ్యవహారం పొలిటికల్ రంగు పులుముకుంది. ఏర్పాట్లు ఎలా చేయాలి అనే విషయమై ఆలయ ఉభయదారులతో చర్చించేందుకు మీటింగ్ ఏర్పాటు చేశారు ఈవో వెంకటేష్. కానీ అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అన్నట్టుగా జరిగింది మీటింగ్. అలా సమావేశం మొదలైందో లేదో ఆలయ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు కొందరు ఉభయదారులు. ఆహ్వాన పత్రికల విషయమై గొడవకు దిగారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ఆహ్వాన పత్రికలు ముద్రించారంటూ మండిపడ్డారు. ఆహ్వాన పత్రికలను బుక్లెట్ రూపంలో కాకుండా సింగిల్ పేపర్ లో పాంప్లెట్ లా ముద్రించడాన్ని తప్పుపట్టారు. కొన్ని సింగిల్ పేజ్ ఆహ్వాన పత్రికలో అయినా వివరాలు సరిగ్గా ఉన్నాయా అంటే వాహన సేవల డీటెయిల్స్ పేర్లు ముద్రించలేదంటూ ఉభయదారులు తప్పుపట్టారు. ఈ విషయంపైనే ఉభయదారులు ఆలయ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. చివరికి ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నించారంటే ఈ రచ్చ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉభయదారుల్లో విభిన్న రాజకీయ పార్టీల సానుభూతి పరులు కూడా ఉండడంతో సమావేశంలో వేడి మరింత ఎక్కువైంది. గత ఏడాది జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి బంగారు విభూది పట్టు మాయమనే వ్యవహారం కూడా మీటింగ్ లో ఉడికించింది. ఈ ఇష్యూలో సస్పెండ్ అయిన ఆలయ ప్రధాన అర్చకుడిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. ప్రధాన అర్చకుడిని విధుల్లోకి తీసుకోవడాన్ని ఓ వర్గం ఉభయదారులు స్వాగతిస్తే మరో వర్గం మాత్రం వ్యతిరేకించడం ఘర్షణ వాతావరణానికి కారణమైంది. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7వ తారీఖు నుండి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఇందులో అంకురార్పణగా ఈరోజు దేవస్థానం సంబంధించి 14 గ్రామాల ఉభయదారులు ఉన్నారు. వారితో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే దేవుడి వార్షికోత్సవంలో ఎందుకయ్యా ఈ పొలిటికల్ వార్ అంటే ఎవరి వర్షన్ వారదే అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఉభయదారుల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ బందోబస్తు మధ్య దాదాపు 3 గంటల పాటు ఉభయదారుల సమావేశం వాడివేడిగా సాగిన భిన్నాభిప్రాయాలతో రచ్చరచ్చ జరగడంతో మరోసారి కలెక్టర్ అధ్యక్షతన ఉభయదారుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది దేవస్థాన కమిటీ. త్వరలో జరగనున్న సమన్వయ సమావేశమైనా ఏ విఘ్నాలు లేకుండా జరుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విఘ్న నాయకుడైన వినాయకుడి కార్యక్రమాలకు కూడా ఈ విఘ్నాలు తప్పడం లేదు. ఏమిటో ఈ రాజకీయం.